తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు మొదలైందని సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తే వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇతర ఖర్చులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ నుండి కేశినేని చిన్నిని, విజయవాడ సెంట్రల్ నుండి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టాల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసిందని కూటమి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావులు పిలుపునిచ్చారు. 30వ డివిజన్ ముత్యాలంపాడులో పాదయాత్ర చేశారు. ప్రజలను రాష్ట్రాన్ని వైకాపా అరాచక పాలన నుంచి రక్షించేందుకే భాజపా జనసేనలతో కలిశామని తెలియజేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వం వద్ద ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. అప్పు తెస్తే తప్ప పింఛన్లు చెల్లించలేని స్థితిలో వైకాపా ఉందన్న విషయం మరోసారి రుజువైందని మండిపడ్డారు. పలువురు యువత తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. మా ఓపిక సహనం నశించినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలు 3,000 పింఛన్ 4,000 చేయటం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, అట్లాగే మహిళలందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, అమ్మఒడి ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి బాగా హత్తుకున్నాయి. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో విజయం ఎన్డీఏ కూటమిదే. ఇవాళ దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పింఛనుదారులతో రాక్షస రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. ఎన్నికల కమిషను వాలంటీర్లు ఉపయోగించొద్దు, మీరు పింఛన్లు డోర్ డెలివరీ చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పినా ఈరోజు ఎలక్షన్ కమిషను మాటలను కూడా బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులన్నింటికి అష్ట కష్టాలు పెట్టి సచివాలయ రమ్మన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీ దగ్గర ఈ వాలంటరీ వ్యవస్థ తప్ప ఇంకో ప్రభుత్వ అధికారులు లేరా?